ఆపరేషన్ సింధూర్ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం ముగ్గురు ఏకకాలంలో 30 నిమిషాల్లో పని ముగించుకుని వచ్చారు. దానికి రిజల్ట్ 60 మంది ఉగ్రవాదుల మృతి, 80 మంది క్షతగాత్రులు, ఉగ్రవాద స్థావరాలు 9 నాశనం అయిపోయాయి. సో ఇది కేవలం అంటే 1971 ఆ మూమెంట్లో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో అప్పుడు కూడా ముగ్గురు కలిసే చేశారు. అప్పుడు కూడా ఇలాగే దాడిని ఎదుర్కొన్నారు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు. మళ్ళీ దాని తర్వాత 5 దశాబ్దాల తర్వాత ఇది జరగడం అనేది మొత్తం ఎలా తీసుకోవాలి దీన్ని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో? అయితే గతంలో మనం తీసుకున్నటువంటి ఏదైతే సమాచారం అయితే ఉందో 5 దాడులు, ఏదైతే 5 దాడులు అనొచ్చు, వాటిని ఒక యుద్ధం అనేవి కూడా మనం పిలుచుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా కార్గిల్ అనేటటువంటిది యుద్ధం అనగానే నామకరణం అయింది, కానీ అది ఒక దాడి మాత్రమే. ప్రధానంగా దేశంపై దేశం దాడి చేసినప్పుడు మాత్రమే దాన్ని మనం యుద్ధంలాగా పరిగణించాలి. ఇప్పుడు భారత్కి పాకిస్తాన్కి మధ్య కూడా జరుగుతున్నవి దాడులు మాత్రమే. అవి యుద్ధం అని పాకిస్తాన్ ఊహించుకున్నది, తమ ఊహల్లో ఉన్నది. అలాగే ప్రజలను కూడా అలాగే మభ్యపెడుతున్నది. ప్రజలకు ఏదైతే భారత్కు వ్యతిరేకంగా ఏదైతే వాళ్ళ ఆక్సిజన్ నాడులకు విషపు వాయువులు లెక్కించేటటువంటి క్రమాన్ని ప్రధానంగా అది చేస్తున్న పని అది. అయితే ఇప్పుడు సాధారణంగా మనం ఆలోచించుకుంటే భారత్కు పాకిస్తాన్ మీద యుద్ధం చేయటానికి కావలసినటువంటి ఆధారాలు ఇక్కడైతే లేవు. భారత్ అసలు యుద్ధం చేయాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు లేదు. ప్రధానంగా భారత్కు ఒక అవసరం అయితే ఉంది. తరచుగా భారత్ని రెచ్చగొడుతూ, భారత్ను ఏదైతే POK కేంద్రంగా, భారత్ లక్ష్యంగా ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి అరాచకాలని అరికట్టాలనేటటువంటిది కొన్ని దశాబ్దాలుగా భారత్ ప్రపంచాన్ని మొత్తాన్ని కోరుతున్నది అదే. అది కూడా ఇప్పుడు ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో, ఏ రోజైతే ఉగ్రవాదులు ఏప్రిల్ 22వ తేదీన భారత్ గుండెపై అడుగుపెట్టినటువంటి ఉగ్రవాదుల నేపథ్యంలో ఆ క్షణంలో ఎవరైతే ఏదైతే మన భారత మహిళల ఆడబిడ్డల నుదుటి మీద ఉన్నటువంటి సింధూరాన్ని చెరిపేశారో ఆ లక్ష్యంగానే ఇప్పుడు ఇదొక ఏదైతే ప్రపంచ దేశాలకు కూడా చెప్పటం మనం ఏంటంటే, ఇది మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తొలగించినందుకు మేమేం చేయాలి, మా ప్రతీకారం ఇలాగనే ఉంటుంది. ఏదైతే ఇప్పటి వరకు కూడా భారతదేశంలో ఒక ఆడ మనిషి, ఆ మహిళ అంటే ఎంత గౌరవిస్తామో, మహిళని భారత్లో గౌరవించినట్టు ప్రపంచంలో ఎక్కడ కూడా గౌరవించరు. అంతటి గౌరవించేటటువంటి భారత గడ్డపై ఆ మహిళని తన పాదాల దగ్గర పెట్టుకుని ఏదైతే ఉగ్రవాదులు తుపాకీ తన భర్తలపై ఎక్కుపెట్టినటువంటి మరుక్షణం, ఏదైతే వ్యక్తులపై ఎక్కుపెట్టినటువంటి నిమిషాన్ని గుర్తు చేసే విధంగా ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి దాన్ని ఏదైతే ఒక కొటేషన్గా, ఏదైతే ఆప్ట్గా ఉండే విధంగా ప్రపంచం ఈ ఉగ్రదాడుల వెనక ఉన్నటువంటి మర్మం ఏంటి, వాళ్ళ కుట్ర ఏంటి అనేటటువంటిది రూఢీ చేయడం కోసం ప్రభుత్వం ఏదైతే దీనికి నామకరణం కూడా మన ఇంటెలిజెన్స్ చీఫ్ అజిత్ దోవలే భద్రతాధికారి, ఆయనే దీనికి సంబంధించి నామకరణం కూడా చేశారంటున్నారు. మరి ఏదేమైనా కానీ ఇప్పుడు చూస్తే ఈ యొక్క నామకరణానికి ప్రధానంగా కారణం అది. మరి ఇంతటి దాడి చేసినప్పుడు భారత్ మీద పాకిస్తాన్ వచ్చి మన మహిళలను లేకపోతే మన వ్యక్తులను నాశనం చేయలేదు, వాళ్ళ ప్రాణాలు తీయలేదు. భారత్ పైకి ఉసిగొలుపుతుండి వెనక ఉండి ముందుకు ఉసిగొలుపుతున్నటువంటి ఉగ్రవాదులు హఫీజ్ సయ్యద్ ఏదైతే ఈ పహల్గామ్ దాడికి ముందు ఆయన చేసినటువంటి యారోగెంట్ కామెంట్స్ చాలా దారుణంగా ఉన్నాయి. మరి ఆ కామెంట్స్కి సంబంధించి ఆయన వయసు కూడా దాదాపుగా 75 దాటిపోయినటువంటి వ్యక్తి. మరి భారత్ మీద అతను ఏదైనా విషం కక్కాలి అంటే ఎంతటి ఓపిక తెచ్చుకొని ఎంతగా ఉద్రేకంగా ఉంటాడంటే, అతని ప్రసంగాలు మనం చూస్తే ఒకసారి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అనమాట. అది ఒక పబ్లిక్ని కూడా ఆయన మోటివేట్ చేసే విధంగా, అది రెండిట్లో ప్రపంచంలో ఎవరిని ఏం చేసినా కూడా అల్లా దగ్గరికి రానివాడు అన్నట్టు భారత్కు సంబంధించి భారత్లో ఉన్నటువంటి ప్రజల్ని అందుట్లో హిందుత్వవాదాలను నమ్మేటటువంటి వారిని పెడితే, వారిని చంపితే, వారిని టార్గెట్ చేస్తే అల్లా స్వయంగా దారులు తెరుస్తారు, మనకు మోక్షం సిద్ధిస్తుంది అనే విధంగా చిన్నారుల దగ్గర నుంచి చనిపోయేటటువంటి 90s 100s
ఏజ్ ఉన్నటువంటి ముసలివారి వరకు ఇదే ఒక సాహిత్యాన్ని నూరిపోయటం. చైనా కూడా సాధారణంగా తమ సైనికులకి నూరిపోసేటటువంటి విధానం ఒక రకంగా ఉంటుంది. చైనా నూరిపోసేదేంటి, వామపక్షవాదాన్ని నూరిపోస్తూ ఉంటుంది. ఇది సహజంగా ఇటీవల మనకి ఈ మధ్య జరిగింది, లడక్ దగ్గర ఒక యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధం అంటే దాడులు జరిగాయి. దాడులు జరిగిన క్షణంలో మన వాళ్ళు వచ్చేసి ఇండియన్ ఆర్మీ వచ్చేసి ఏకంగా చేతులతో ముష్టిఘాతాలు దెబ్బకు పారిపోయారు. అది మన వాళ్ళు ఏంటంటే ఇండియన్ ఆర్మీలో ఉండే స్టైల్ వేరు ఉంటుంది, అలాగే ఇతర ఆర్మీలో ఉండేటువంటి స్టైల్ ఇంకొక విధంగా ఉంటుంది. ఇప్పుడు వామపక్షవాదాన్ని చైనా నూరిపోస్తుంటుంది. రోజుల తరబడి వాళ్ళు మార్నింగ్ అన్ని విధంగా పెరేడ్ రోల్స్ ఉంటాయి, అందరికీ కూడా పెరేడ్ జరుగుతూ ఉంటుంది. జరిగేటప్పుడు ఆ రోల్స్లో ఏదో చీఫ్స్ వస్తుంటారు. చీఫ్స్ వచ్చినప్పుడు ఆ దేశానికి సంబంధించిన ప్రముఖులు కానీ సైనిక అధ్యక్షులు కానీ వీరందరూ వచ్చేసి చైనాలో అయితే కనుక ఏకంగా మన వామపక్షవాదం ఇది, మనం ఇలానే ఉండాలి, మనకి కార్పొరేట్ సంస్థలు వద్దు అని ఇక్కడ చెప్తారు. కానీ దేశం మొత్తానికి కార్పొరేట్ సంస్థలు కావాల్సిందే. ఇప్పుడు ఉదాహరణ మనం చూస్తే ఈ మధ్య ట్యాక్స్ ఇది శాంక్షన్స్ చేశారు అమెరికా. ఈ ట్యాక్స్కి సంబంధించినటువంటి శాంక్షన్స్ సందర్భంగా అక్కడ ఏదైతే అమెరికాకి సంబంధించి యాపిల్ సంస్థ అక్కడ ఉంది. అక్కడ ఈ ట్యాక్స్ని చైనాకి ఆంక్షలు విధించినప్పుడు ట్యాక్స్ మీద అక్కడ ఉన్నటువంటి యాపిల్ సంస్థ బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసినప్పుడు ఆ సంస్థ ఏం చేసింది, ఇండియాకి వచ్చేసింది. ఇటువంటివన్నీ కూడా వామపక్ష భావజాలాలు వాళ్ళకి సైనికులు ఉరిపోస్తుంటారు. అట్లాగనే ఇక్కడ పాకిస్తాన్లో కూడా సైనిక శిక్షణ అనేటటువంటిది ఒక ఉన్మాదంలాగా మార్చే విధంగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. ఇక్కడ సైనికులు అంటే పోరాడాలి, సైనికులు అంటే దేశాన్ని గౌరవించాలి. ఇది ఏ దేశ సైనికులైనా కూడా భారత్లో జరిగేది మాత్రమే దేశాన్ని ప్రేమించే సైనికుడు ఉంటాడు, దేశం కోసం ప్రాణాలు వదిలేసే సైనికుడు ఉంటాడు, దేశాన్ని కంటికి రెప్పలా చూసుకునే సైనికుడు ఉంటాడు. పవన్ ఇప్పుడు మనం చూస్తే ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు 8 నుంచి 12 సంవత్సరాలు అయినటువంటి రిటైర్ అయినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు యూనిఫామ్ ధరించేసి భారతదేశానికి ఆపద వస్తుంది అని అంటే వాళ్ళు మళ్ళీ డ్రెస్ వేసుకొని ట్రైన్ ఎక్కేసి భార్య బిడ్డల్ని ఉన్నపళంగా వదిలేసి దేశం కోసం వెళ్ళిపోతారు. ప్రాణాలు ఉంటాయో ఉండవో నా ప్రాణాల మీద ఆశ పెట్టుకోవద్దనని ఆఖరి చూపులుగానే భార్య బిడ్డలు కళ్ళ ముందు చూసుకొని పంపిస్తారు. ఇదే పరిస్థితి పాకిస్తాన్ చూస్తే మీరే ఈ మధ్య వార్తల్లో కూడా మీరు చాలాసార్లు చదివారు. 1200 మంది ఒకసారి, 450 మంది ఒకసారి, ఏకంగా మేజర్ కల్నల్స్ రేంజ్ ఆ కేడర్ ఉన్నటువంటి వాళ్ళు 40 మంది ఒకేసారి రాజీనామా చేయటం, ఇవన్నీ మనం చూసాం.